ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారనుకుంటున్నాను. అయితే చాలామంది జీవితాల్లో సమాధానం కరువైంది. అయితే మనకు సమాధానం దొరకాలంటే మనం బైబిల్ వచనాలను ఒకసారి గమనిద్దాం. బైబిల్ వచనాల ద్వారా మనము ఆ సొల్యూషన్ ఏదో కనుక్కుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అనుంది. అంటే దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవునికి ఎలాంటి వారు ఇష్టలై ఉంటారు అని అంటే, మనం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనుంది. కాబట్టి మనము విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవునికి మనం ఇష్టలైన వారంగా ఉంటాము. అయితే విశ్వాసం అన్నది ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, విశ్వాసం అన్నది ఏంటంటే అదే యొక్క అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని ఆ వాక్యం చెప్తుంది. దేనిపైన మనం నిరీక్షణ కలిగి ఉన్నామో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. మనం యేసుని గురించి మనం నిరీక్షిస్తున్నామా, లేక లోకపరమైన విషయాల్లో మనం నిరీక్షణ కలిగిన వారమై ఉన్నామో ఒకసారి చూడాలి. అయితే దేవుడు ఎలా 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 మనలోకి ఆ విశ్వాసం మనలోకి ఎలా వస్తుంది అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనము మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును అని ఉంటుంది. అయితే వినుట వలన విశ్వాసం కలుగును, అదే ఆ వినటం దేని వలన కలుగును అని అంటే అది క్రీస్తు యొక్క మాటల వలనే కలుగును అని ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం దేవుని మాటలు ఎలా వినగలుగుతాం ఫ్రెండ్స్? మనం దేవుని మాటలు వినాలంటే మనం బైబిల్ చదవాలి. కాబట్టి మనము ఆ విధంగా మనం కనుక బైబిల్ చదివితే, బైబిల్ చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని మాటలు వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. మనకు ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో ఆ విశ్వాసము మనల్ని బలపరుస్తుంది. యేసుక్రీస్తుకి మనము ఇష్టలై ఉంటాము. అదే మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, మన దేవాది దేవునికి మనం ఇష్టలమై ఉంటామో మనకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఈ చిన్న వాక్యం మీ జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని నేను నా ప్రయత్నంగా మొదటి వీడియో చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ఇంకా ఎన్నో వీడియోలు రావాలని దేవుని ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి, జేవటైం గురించి అన్నిటి గురించి ప్రార్థించండి. ఇంకా ఎన్నో గానాలతో మనము ప్రభులోకి చాలా మంది యూత్ని నడిపిద్దాం. ఆమెన్.